ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఒక ఫ్లైట్ 30 సంవత్సరాల నుంచి ఆ ఎయిర్పోర్ట్లో ఉండిపోయింది. ఇది మహారాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్లో జరిగింది. ఆ విమానం బోయింగ్ 720. ఒక రిపేర్ ఇష్యూ వలన ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాల్ వచ్చి ఆ ఎయిర్పోర్ట్లో దిగింది. దాని పార్ట్స్ ఇష్యూస్ వచ్చాయి, బట్ ఆ పార్ట్స్ దొరకలేదు. పార్ట్స్ ప్రిపేర్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అప్డేట్ అవ్వడం వల్ల ఓల్డ్ పార్ట్స్ని ప్రిపేర్ చేయడం మానేసింది. సో ఆ పార్ట్స్ దొరక బోయింగ్ 720 అలా ఉండిపోయింది. సో రిపేర్ అవ్వలేదు. మోర్ ఓవర్ అక్కడ రన్వే పై ఉండడం వలన చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే రన్వే రూల్స్ ప్రకారం ఎక్కడైనా ఏదైనా ఆటంకం జరిగే వస్తువు 150 మీటర్స్ వరకు రన్వేకి దగ్గరలో ఉండకూడదు. బట్ వీళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ రిపేర్ అయిన ఫ్లైట్ని ఒక 90 మీటర్స్ వరకు జరిపారు. అయినా సరే అది ముప్పులానే ఉంది. వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా ఉన్నా సరే దాన్ని వదిలించుకోలేకపోతున్నారు. చాలామంది ఆ ఫ్లైట్ని అడిగారు, మ్యూజియం కింద ఎయిర్పోర్ట్ లేదా హోటల్లో పెట్టుకుంటాం అని చెప్పి. అయినా వీళ్ళు ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉందని చెప్పి వాళ్ళు 7 crores పార్కింగ్ ఛార్జెస్ అడుగుతున్నారు. దానివల్ల ఎవరు తీసుకోలేకపోతున్నారు. వీళ్ళకి వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేకపోతున్నారు. ప్రజెంట్ ఆ కేసు కోర్టులో నడుస్తుంది. ఇంకేంటి మరి, సబ్స్క్రైబ్ చేసేయండి.